హలో గాయస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు కొత్తగా మన అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో నెక్స్ట్ ఇంకోటి చేర్చబోతున్నానండి, వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్. ఈ వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్ మనకు మల్టిపుల్గా ఎగ్జాక్ట్గా సపోర్ట్ చేస్తుంది మీకు. ఓకే, ఈ వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్లో మనకు మార్కెట్లో వాల్యూమ్ ఎక్కడ ఇంక్రీజ్ ఉంది, ఎక్కడ లెవెల్స్ ఉన్నాయి, ఎక్కడ వాల్యూమ్ ఉంటే అది సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా మనకి చాలా బాగా పనిచేస్తాయండి. మనకి ఈ నెంబర్ వాల్యూ ఎక్కడ ఎక్కువ ఉంటే ఎక్కడ మనకు అక్కడ వాల్యూమ్ ఉందని అనుకోవాలి. అది మనకు సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఏ విధంగా పనిచేస్తుంది అనమాట. దాంతోపాటుగా మనకి ఇక్కడ జోన్స్, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మనకు బయింగ్ వాల్యూ సెల్లింగ్ వాల్యూమ్ ఎక్కడ ఉందనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సెల్లింగ్ ఎక్కువ ఉంది, రెడ్ కలర్ ఎక్కువ ఉంది కాబట్టి సెల్లింగ్ వాల్యూమ్. ఇక్కడ చూడండి, మనకు బయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి బయింగ్ వాల్యూమ్, అంటే గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బయింగ్ వాల్యూమ్. అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు డౌన్ సైడ్ ఇక్కడ బయింగ్ వాల్యూమ్ ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. దీనికి సపోర్ట్గా ఈ వాల్యూమ్ ఇండికేటర్ మనకు తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా లెవెల్ టు లెవెల్ బేస్లో మనము ట్రేడ్ తీసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇది బ్రేక్ అయింది, నెక్స్ట్ టార్గెట్ ఇది, ఈ టార్గెట్ నుంచి ఈ టార్గెట్ వెళ్తుందా అంటే ఇక్కడ వాల్యూమ్ లేదనుకోండి, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఈజీగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ వాల్యూమ్ ఇండికేటర్ బేస్ చేసుకొని మనము దీన్ని కంబైన్ చేసి నేను చేశానండి. వీటి బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు బై సిగ్నల్, రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ చూపిస్తుంది. మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది కూడా ఈజీగా మనం ఈ ఇండికేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాటుగా మనం మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ను కూడా మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి మన అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ ఏ విధంగా ఉందో. మన అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఇచ్చామండి. అంటే ట్రేడింగ్ వ్యూలో మీరు ప్రతిసారి సబ్స్క్రిప్షన్ మనము 3,000, 4,000, 5,000 కట్టి తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఒకటే దాంట్లో ఒకే ఇండికేటర్ దాదాపుగా 30 ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తామండి. దాదాపు 30 ఇండికేటర్స్ ఒకటే దాంట్లో ప్లాట్ చేశాను. ఎందుకు చేశానంటే చాలామంది మనకు ప్రీమియంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, మీరే గమనించండి, మనకు ఒక ట్రేడింగ్ వ్యూలో ఓన్లీ మనకు ఎన్ని ఇండికేటర్స్ ప్రొవైడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఓన్లీ 2 ఇండికేటర్స్ మాత్రమే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. కానీ మనకు దీని ద్వారా, ఈ ఇండికేటర్ ద్వారా మనకు మల్టిపుల్ సపోర్ట్ ఒకే ఇండికేటర్లో ఉంటాయి. జస్ట్ ఈ విధంగా టిక్ చేసుకోవడం, అన్టిక్ చేసుకోవడం, ఈ విధంగా టిక్ చేసుకోవడం, అన్టిక్ చేసుకోవడం, ఈ విధంగా మీకు ఈజీ వే ఉంటుందన్నమాట. అంటే దీంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ ట్రెండ్ వ్యూ అప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే, మళ్ళీ ట్రేడింగ్ వ్యూ మీరు వాడాల్సిన అవసరం లేకుండా ఈ ఇండికేటర్ ఒక్కటి ఉంటే మీకు సరిపోతుందండి. మీకు మల్టిపుల్ టైమ్స్ కొందరు వీవ్యాప్ సూపర్ ట్రెండ్తో కూడా చేస్తారు కాబట్టి మళ్ళీ ట్రేడింగ్ వ్యూ యూజ్ చేసుకోవద్దనే ఉద్దేశంతో నేను ఈ వీవ్యాప్ సూపర్ ట్రెండ్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. అంటే నాకు ఓన్లీ 1 టైం మీరు పే చేస్తే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. నేను తీసుకొచ్చిన ఈ ఇండికేటర్ ఓన్లీ ట్రేడర్స్ మాత్రమే. రిటైలర్స్ మీన్స్ మనం అంటే చాలామంది ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని తక్కువ క్యాపిటల్ 10,000, 20,000తో ట్రేడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మన ఇండికేటర్ మీరు ఒక్కసారి పే చేసుకుంటే మీకు లైఫ్ టైం ఇది యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో మనం ఫేర్ వాల్యూ గ్యాప్స్ గురించి చెప్పుకుంటాం. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఏ విధంగా ఉంటాయంటే 50 మినిట్స్ టైం ఫ్రేము, 1 అవర్ టైం ఫ్రేము, 1 డే టైం ఫ్రేము, 1 వీక్ టైం ఫ్రేము, మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందని తెలిసిపోతుంది. మనకు ప్రీవియస్ ఉన్న యూట్యూబ్లో మన వీడియోస్లో మీకు క్లారిటీగా ఒక్కొక్క ఇండికేటర్ గురించి క్లారిటీగా వివరంగా జరిగింది. అదేవిధంగా ఇండికేటర్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో చూడాలనుకుంటే ఇండికేటర్లో ఉన్న వాటి గురించి తెలుసుకోవాలంటే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళండి. ప్లేలిస్ట్లో మన స్ట్రాటజీస్ అని వీడియోస్ ఉంటుంది, ఇండికేటర్ స్ట్రాటజీ వీడియోస్ అని ఉంటుంది. దాంట్లో మీరు ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి నేను వివరంగా 2 to 3 minutes 4 minutesలో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేర్ వాల్యూ గ్యాప్స్, నెక్స్ట్ బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ, ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ బ్రేక్అవుట్, నెక్స్ట్ సప్లై డిమాండ్ జోన్స్, నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్స్. ఈ విధంగా నేను ఓన్లీ స్మార్ట్ మనీ బేస్డ్ కాన్సెప్ట్ని ఇవన్నీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ప్రైజ్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్ అండి. ఈ ప్రైజ్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్ ఏంటంటే, దీంట్లో నిఫ్టీ ఇవి మొత్తం మ్యాథమెటికల్ పార్ట్లో కొన్ని చేసినవి ఉన్నాయండి. అంటే నా ఓన్గా నేను క్రియేట్ చేసింది అనమాట. మనం ఓన్లీ ట్రేడింగ్ నుంచి తీసుకొని వీటిలో మెర్జ్ చేసింది కాదు. కొన్ని మనకు అవసరం ఉన్నాయి, కొన్ని ట్రేడింగ్ నుంచి తీసుకున్నాను, మరి కొన్ని నేను ఓన్గా ఈ స్ట్రాటజీస్ మొత్తం నేను ఓన్గా క్రియేట్ చేశాను అనమాట చాలా వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ, నెక్స్ట్ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, నెక్స్ట్ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, నెక్స్ట్ సూర్య ఆల్గో లెవెల్స్, నెక్స్ట్ డే హైలో బేస్డ్ 5 టార్గెట్స్, ఓకే, నెక్స్ట్ ఓపెన్ గ్యాప్స్, నెక్స్ట్ సిపిఆర్ లెవెల్స్. ఎందుకంటే మనకి ఇన్బిల్ట్ ఉండాలండి సిపిఆర్ లెవెల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ సిపిఆర్ టుమారో సిపిఆర్ లెవెల్స్, నెక్స్ట్ డే రేంజ్ లెవెల్స్ అండి. డే రేంజ్ లెవెల్స్ అంటే మనకు డేని ఎంతవరకు రేంజ్ వెళ్ళగలుగుతుందని తెలుస్తుంది. నెక్స్ట్ గ్యాప్ డిటెక్టర్ అండి. ఈ విధంగా మనకి గ్యాప్ ఎక్కడెక్కడ గ్యాప్ ఉంది, ఏ విధంగా ఉందనేది కూడా మనము ఈజీగా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇండికేటర్లో ఇంకేమున్నాయి,
కొంతమంది మన వాళ్ళు చాలామంది వేరే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ బేస్ చేసుకొని తీసుకుంటారు. వీళ్ళకి సపోర్ట్గా మనకు ఏదైనా ఒక ఇండికేటర్ కావాలి. ఓకే, ఆ ఇండికేటర్ ఏది బాగుంటుందంటే నేను చెప్తున్నాను కదా, మనకి ఈ ఇండికేటర్లో షో ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ ఒక ఇండికేటర్ ఉంది, నెక్స్ట్ బోలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ ఒకటి ఉంది, సూపర్ ట్రెండ్ ఒకటి ఉంది, వివాప్ ఉంది. ఈ 4 ఇండికేటర్లో ఏదైనా ఒక 1 or 2 తీసుకొని మీరు ఈజీగా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ఇండికేటర్స్ అండి. ఈ టేబుల్ ఇండికేటర్స్ మనకి ఎంత వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ టేబుల్ బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ టేబుల్ చాలా చాలా బాగా పనిచేస్తుందండి. మనకు బిగ్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి మొబైల్లో కాకుండా మనకు స్క్రీన్ మానిటర్లో చూసే వాళ్ళకి కానీ మీకు ఈజీగా అర్థమవుతుందండి. మన ఈ ఇండికేటర్స్ కానీ ట్రేడింగ్స్ కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము ట్రేడింగ్ మానిటర్లోనే మనము ట్రేడింగ్ చేయాలండి. ఎందుకు మానిటర్లో చేయాలంటే మనకు స్క్రీన్ పెద్దగా ఉంటుంది, కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది, ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ. ఓకేనండి. నెక్స్ట్ మనకు ఈ టేబుల్ ఇండికేటర్ మీరే చూడండి. ఇప్పుడు EMA 200 ఉంది. EMA 200 ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ వాల్యూ 24,875. 24,875 అబోవ్ మనకు మార్కెట్ ఓవరాల్ అప్ సైడ్. ఓకే, లేకపోతే 24,875 బిలో మార్కెట్ డౌన్ సైడ్. అంటే మనకి ఇది మేజర్ లెవెల్ లాగా పనిచేస్తుంది అనమాట. దీనిపైన ఉంటే అప్ సైడ్, దీని కింద ఉంటే డౌన్ సైడ్. సేమ్ వివాప్ కూడా అంతే అండి, వివాప్ కూడా అంతే. నెక్స్ట్ సూపర్ ట్రెండ్ వాల్యూ కూడా అంతే అండి. నెక్స్ట్ RSI వాల్యూ కూడా అంతే. RSI 50 అబౌవ్ ఉంటే అప్ సైడ్, 50 బిలో ఉంటే డౌన్ సైడ్. ఓన్లీ టేబుల్ ద్వారా మీరు ఈజీగా ఒక ఇండికేటర్ సంబంధించిన మొత్తం ట్రెండ్ డైరెక్షన్ని దీన్ని ఒక టేబుల్ ద్వారా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి MACD, TSI ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్ కూడా. నెక్స్ట్ ADX ఇండికేటర్ అండి. ADX ఇండికేటర్ మనకు మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉందా, ట్రెండ్ డైరెక్షన్ ఉందా అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి మనకు ఈ ఇండికేటర్ పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి RSI ఇండికేటర్. ఈ RSI ఇండికేటర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గమనించండి. ఎప్పుడన్నా మనం RSI ఫర్ ఎగ్జాంపుల్ ఇండికేటర్ వేసుకున్నాం, 5 మినిట్స్లో ఉంటే ఒక విధంగా ఉంటుంది, 50 మినిట్స్లో ఉంటే ఒక విధంగా ఉంటుంది, 1 అవర్లో అయితే ఒక విధంగా ఉంటుంది, 1 డేలో అయితే ఒక విధంగా ఉంటుంది. అయితే మనకు మెయిన్ ఈ 4 వాల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే దీంట్లో RSIలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, ఓవర్ సోల్డ్ అంటే 70 వాల్యూ తీసుకుంటాం, మిడిల్ లైన్ 50 వాల్యూ తీసుకుంటాం, ఓవర్ బాట్ అంటే 30 వాల్యూ తీసుకుంటాం. అయితే ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకు 50 అబోవ్ ఉంటే అప్ సైడ్, 70 అబోవ్ ఉంటే స్ట్రాంగ్ ట్రెండ్ అని తెలుసుకుంటాం. అయితే 5 మినిట్స్లో ఒక విధంగా ఉంటుంది, 50 మినిట్స్ ఒక విధంగా ఉంటుంది. కానీ ఈ టేబుల్లో మీకు ఆల్ టైమ్ ఫ్రేమ్స్లో 5 మినిట్స్, 50 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్, 1 డే ఆల్ టైమ్ ఫ్రేమ్లో RSI ఏ విధంగా ఉంది, RSI వాల్యూ ఏ విధంగా ఉంది, ట్రెండ్ డైరెక్షన్ ఎట్ సైడ్ ఉంది, లాంగ్ టర్మ్ ఏ విధంగా ఉంది, షార్ట్ టర్మ్ ఏ విధంగా ఉంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు MACD సిగ్నల్ కూడా ఉంటుంది. ఈ MACD సిగ్నల్ కూడా మనకు డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా పనిచేస్తుందని కూడా ఒక టేబుల్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీంతో పాటుగా మనం ఏమి ఇచ్చామంటే నెక్స్ట్ వచ్చేసి EMA లెంగ్త్ ఇచ్చానండి. EMA 20, 50, 100, 200 ఇచ్చాను. ఇవి ఎందుకు ఇచ్చానంటే మనకు నార్మల్గా ట్రేడింగ్లు ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను ఎలా ఇచ్చానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 9 EMA ఒక విధంగా ఉంటుందండి. ఓకే, 5 మినిట్స్లో. అదే 15 మినిట్స్లో ఒక విధంగా ఉంటుంది. అదే ఇదే 9 EMA మనకు టైం ఫ్రేమ్లో 1 అవర్లో ఏ విధంగా ఉంటుంది, 1 డేలో ఏ విధంగా ఉంటుంది, 1 వీక్లో ఏ విధంగా ఉంటుంది, ఒక 30 మినిట్స్లో ఏ విధంగా ఉంటుంది అనే టైం ఫ్రేమ్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు 5 మినిట్స్లో ఉండి మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉండి 1 అవర్ EMA ఇండికేటర్ చూడవచ్చు. దీని ద్వారా మనకి మోర్ కన్ఫర్మేషన్ ఉంటుందండి. ఈ విధంగా మనకు ఒకే ఇండికేటర్లో దాదాపుగా మల్టిపుల్ ఇండికేటర్స్ దీంట్లో ప్రొవైడ్ చేశాను. మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా దీంట్లో ప్రొవైడ్ చేశానండి. మీరు అందరూ గమనించుకోండి. ఈ విధంగా మనకు మల్టిపుల్ సపోర్ట్ ఈ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశాను. ఎటువంటి ట్రేడింగ్ వ్యూ యూజ్ చేయకుండా. ఎందుకంటే మనకు ట్రేడింగ్ వ్యూ తీసుకోవాలంటే మీరే ఆలోచించండి. మనకు ట్రేడింగ్ వ్యూకి దీనికి మెయిన్ ఏంటంటే ట్రేడింగ్ వ్యూ తీసుకోవాలంటే ట్రేడింగ్ వ్యూకు ఒక 1 మంత్కి 400-500 నుంచి 5,000 అవుతుందండి ప్రీమియం తీసుకోవాలంటే. అదే 1 ఇయర్కి మనకు ఎంత అవుతుంది, మినిమం 30 to 40,000 అవుతుంది. అయితే అదే మన ఇండికేటర్ ద్వారా ఎటువంటి మీరు ట్రేడింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే జస్ట్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ మీకు సపోర్ట్గా ఉంటుంది. దాంతోపాటుగా ఈ వాల్యూమ్ ఇండికేటర్ విత్ వాల్యూము అనేది కూడా మీకు సపోర్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మల్టిపుల్ సపోర్ట్ ఇండికేటర్ దీంట్లోనే ఉంటుంది. దీంతో పాటుగా నెక్స్ట్ ఇంకొక ఇండికేటర్ కూడా ఇస్తున్నానండి. ఎందుకు అంటే దీంట్లో మీకు మోర్ కన్ఫర్మేషన్ కోసం మల్టిపుల్ ఇండికేటర్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ దీంతో పాటుగా థర్డ్ ఇండికేటర్ వచ్చేసి ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ అండి. ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్లో మనకు మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ వెళ్తుంది అనుకోండి, మీరు ఒక్కసారి గమనించండి. దీంట్లో ఇన్నప్పుడు ఈ డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయింగ్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ 0 లైన్ పైన ఉంది. ఈ 0 లైన్ పైన వెళ్ళుకుంటూ వాల్యూమ్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది. దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు మార్కెట్ ఆ డైరెక్షన్ కంటిన్యూ ఉందని. అదేవిధంగా దాంతోపాటుగా ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకోండి,
ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనము ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని కూడా వాల్యూమ్ బార్ని బేస్ చేసుకొని కూడా ట్రేడ్ కంటిన్యూషన్ ఉందా లేదా అని కూడా చూసుకోవచ్చు. దాంతో పాటుగా మనకు ఇక్కడ చూడండి మీకు RSI ఇండికేటర్ ఇచ్చాను. ఈ RSI ఇండికేటర్ మీకు ఆల్రెడీ ఉంది కూడా, దీంట్లో కూడా మళ్ళీ ఈ సెట్టింగ్ చేసి ఎక్స్ట్రా ఇచ్చాను. ఎందుకంటే మనకు ఈ లైన్ బ్రేక్ అవుతుంది ఎలా మూమెంట్ ఇస్తుంది అనేది కూడా దీంట్లోనే RSI కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. RSIతో పాటుగా దీంట్లోనే ఈ ఇండికేటర్లోనే మళ్ళీ MACD కూడా ఇచ్చానండి. MACD కూడా ఈ 0 లైన్ పైన ఉంటే మనకు మంచి అప్సైడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందంటే మనకి ఈ సిగ్నల్ ముందుగానే చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ సిగ్నల్ ఇచ్చానండి. నెక్స్ట్ దీంతో పాటుగా మీకు బై సెల్ సిగ్నల్ని ఇచ్చాను చూడండి. ఇది బై గ్రీన్ ఉన్నంతసేపు గ్రీన్, రెడ్ ఉన్నంతసేపు రెడ్, ఇది గ్రీన్ ఉన్నంతసేపు గ్రీన్, మొత్తం గ్రీనే అండి. నెక్స్ట్ ఇది రెడ్ వచ్చింది అనుకుంటే రెడ్. ఓకే, ఈ విధంగా స్కాల్పింగ్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేశాను. ఈ విధంగా మీకు మల్టిపుల్ పర్పస్లో ఓకే, ఇక్కడ ఇంకా ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ ఇంకో ట్రెండ్ ఇచ్చాను. ఈ ట్రెండ్ రివర్స్ అవుతుందంటే రివర్సల్, బయింగ్ వస్తుందంటే బయింగ్ బార్ లెక్క ఈ సిగ్నల్ వస్తుంది. ఈ విధంగా మీకు ఆల్రెడీ వాల్యూమ్ ఇండికేటర్ మీకు ప్రొవైడ్ చేశాను. ఓకే, ఈ వాల్యూమ్ ఇండికేటర్ మీకు ప్రొవైడ్ చేశాను. వాల్యూమ్ ఇండికేటర్తో పాటుగా ఓకే ఈ విధంగా ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ కూడా ఇచ్చానమాట. ఇవన్నీ నీకు ఎందుకు అంటే ట్రేడ్లో మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు కన్ఫర్మేషన్ కోసం ఇది తీసుకోమంటున్నాను. అందు గురించి నేను 1 or 2 ఇండికేటర్స్ ఇచ్చాను. ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లు అన్నీ వేయచ్చు, వాల్యూమ్ కూడా దాంట్లోనే వేయచ్చు, కానీ కొంచెం వాల్యూమ్ పెద్ద స్క్రిప్ట్ అండి, దానికి వేరే సపరేట్ ఇచ్చాను. నెక్స్ట్ ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ మీకు కన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. మనకి ఇది బ్రేక్ అయినప్పుడు ఇక్కడ బ్రేక్ అయినప్పుడు మోన్ కన్ఫర్మేషన్ ఆ సైడ్ వెళ్తుందా లేదా అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. వీటిని నేను ఫ్యూచర్లో మీకు ఒక 1 week or 2 weeksలో మీకు ఖచ్చితంగా యూట్యూబ్లో లైవ్ చూపించి మీకు లైవ్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలని కూడా మీకు ఫ్యూచర్లో చూపిస్తానండి. కానీ మీరు ఓన్లీ దీన్ని 1 time పే చేసుకుంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ అండి. అండ్ 1 time యాక్సెస్ చేసుకుంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ 1 time పేమెంట్ చేస్తే. కానీ నేను చిన్న చిన్న ట్రేడర్స్ గురించి దీన్ని ఇలా మల్టిపుల్ పర్పస్లో మంచి ఇండికేటర్ ప్రొవైడ్ చేశానండి. మీరు ఓన్లీ నాకు ఇచ్చే మనీ మీరు ఒక రోజులో సంపాదించుకోవచ్చు, 2 daysలో సంపాదించుకోవచ్చు. కానీ మీకు లైఫ్ టైం ఈ ఇండికేటర్ మీకు యూజ్ఫుల్గా ఉంటుందండి, మీకు సపోర్ట్గా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకుంటే మీరు మోర్ కన్ఫర్మేషన్లో ఎంట్రీ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము ట్రేడింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ నుంచి ఎగ్జిట్ కావడం ముఖ్యము. లాస్ నుంచి తప్పించుకోవాలి. ఆ లాస్ని ఫస్ట్ కవర్ చేసుకోవాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ అవుతుంది, ఇక్కడ రివర్స్ అయ్యేటప్పుడు మళ్ళీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని తెలుస్తుంది. అదే లేకపోతే మనకు మార్కెట్ అదే డైరెక్షన్లో ఉంటుందని మనం గుడ్డిగా ఉండిపోతాం. కానీ నేనేమంటాను, నా ఇండికేటర్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాఫిట్ తీస్తారని చెప్పను. ప్రాఫిట్ కంటే ముందు లాస్ కాకుండా ఉంటారని నేను చెప్తున్నాను. లాస్ కాకుండా ఉంటే తర్వాత ఆటోమేటిక్గా ఈరోజు కాకపోతే రేపటి నుంచైనా మీరు ప్రాక్టీస్ చేసి ప్రాఫిట్ తీసుకోవచ్చు. అది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కాకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. ఆ లాస్ కాకుండా ఉంటే మీరు ఓవరాల్గా సక్సెస్ అవుతారండి. మీకు ఈ విధంగా 3 ఇండికేటర్లు ప్రొవైడ్ చేసి మీకు ఇచ్చారండి. చూడండి మీకు ఎంత బాగా మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో మీకు ఉండడం వల్ల మీకు మల్టిపుల్ సపోర్టు. ఈ ఇండికేటర్ వాల్యూమ్ ఇండికేటరు, ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటరు, ఓకే ఈ విధంగా మన ఆల్ ఇన్ వన్ ఇండికేటరు ఒకే దాంట్లో ఇచ్చి మీకు చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నానండి. మీరు ఓన్లీ 1 time చేసుకుంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. నేను చాలామంది ఏంటంటే ఈ ఇండికేటర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది పీపుల్స్ లాస్ అవుతున్నారు, మనకు చిన్న ప్లేయర్స్ లాస్ అవుతున్నారు. ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని మీరు ఓవరాల్గా ప్రాఫిట్లో నిదానంగా స్లోగా చేసుకుంటూ వెళ్తే మీరు ప్రాఫిట్లో ఉంటారండి. కాకపోతే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ ఉండాలండి. ఆ డిసిప్లిన్తో ట్రేడ్ చేసుకుంటే మీరు 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఇండికేటర్ని మీరు రిఫర్ చేయండి. మీకు ఎందుకంటే ఈ వాల్యూమ్ అనేది మీకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాల్యూమ్ అనేది మీకు ఖచ్చితంగా క్రిప్టోలో కానీ బిట్కాయిన్లో కానీ ప్రతి దాంట్లో మీకు యూజ్ అవుతుంది. ఏదో రకంగా మీకు దీంట్లో ఉన్న స్ట్రాటజీస్ కొన్ని బిట్కాయిన్లో యూజ్ అవుతాయి, కొన్ని క్రిప్టోలో యూజ్ అవుతాయి, కొన్ని మనకు బిట్కాయిన్ క్రిప్టో ఒక నెక్స్ట్ ఫారెక్స్లో కానీ నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కొన్ని యూజ్ అవుతాయి. అన్నిటికీ వర్కౌట్ కావండి. కొన్ని మనకు చాలా వరకు కొన్ని సపోర్టు క్రిప్టోలో ఇస్తాయి. ఎందుకంటే నేను ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ ఇచ్చింది అందుకు. మనకు ఆల్ ఇన్ వన్ ఇచ్చిందంటే కొన్ని క్రిప్టోలో పనిచేయడానికి, మనకు ఫారెక్స్లో పనిచేయడానికి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో పనిచేయడానికి. అందు గురించి ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ ఇచ్చాను. మీకు ఖచ్చితంగా ఇది సపోర్ట్ ఉంటుంది. మీకు ఈజీగా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. మీకు లైవ్ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ ఇస్తాను. దాంతోపాటుగా మీరు ట్రేడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర తీసుకున్నాక నేను అట్లే డబ్బులు పే చేశాక నాకు అయిపోయిందని నేను వదులుకోనండి. తర్వాత నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశానండి. ఆ వాట్సాప్ గ్రూప్లో మన ఇండికేటర్ సంబంధించిన వాళ్ళు ఏ విధంగా తీస్తున్నారు అనేది ఆ గ్రూప్లో మెన్షన్ చేస్తారు. ప్రాఫిట్ ఎలా తీసుకుంటున్నారు అనేది మీకు ఆ విధంగా నేను వాట్సాప్ సపోర్ట్ కూడా మీకు ఇస్తాను మీరు ప్రాఫిట్ వచ్చేదాకా. ఓకేనా? థ్యాంక్ యూ అండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కానీ ఎంతో కొంత నా ఇండికేటర్ మీకు సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.